తక్కువ డేస్లో అద్భుతంగా రావటానికి చాలామంది గురించి చెప్పుకోవాలి. ఇప్పుడు గడియారంలో పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు ఉన్నాయి. ఒకటి సందీప్ కృష్ణ, అట్లా అనిల్ కృష్ణ డైరెక్టర్. దాంట్లో సెకండ్స్ ముళ్ళు కెమెరామెన్ చాలా ఫాస్ట్గా నేను చూశాను. అసలు షార్ట్ గ్యాప్ కూడా లేకుండా అంత ఫాస్ట్గా తీశాడు. సో ఇలాంటి దీనికి టోటల్ గడియారం అనిల్ శంకర్ గారు. దాంట్లో గుండె చెప్పులు అని టిక్ 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 అనే సౌండ్ మన సాయి కార్తిక్ మ్యూజిక్ అంత ఇంపార్టెంట్ ఈ సినిమాకి. బెజవార్ సాంగ్కి అయితే డెఫినెట్గా థియేటర్లో లేచి గంతులు వేస్తారు. మిగతా 1 నుంచి 12 వరకు ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ. సో అందరూ సమిష్టి కృషితోటి ఈ సినిమా చాలా తక్కువ కాలంలో అత్యంత అద్భుతమైన ప్లానింగ్తో రిలీజ్ అవుతుంది. ఇది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. స్పీడ్గా వెళ్ళి రేపు 11 o'clock షో ఎప్పుడు చూద్దామని ఉంది. ఒకటి నోటి చెప్పాలండి, ఈ మధ్యకాలంలో ఇన్ని తక్కువ రోజుల్లో ఇంత క్వాలిటీ తోటి అంటే ఏ రోజుకి ఆ రోజు మర్నాడే రిలీజ్ అయినట్టు షూట్ చేశారు. నేను చేసిన తక్కువ రోజులైనా. సో ఈ రన్ సినిమా పెద్ద హిట్ అవ్వాలని అందరికి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సందీప్, ఆల్ ది బెస్ట్ సందీప్. తర్వాత ఈ ట్రైలర్లో జనరల్గా పరిచయాలు పడతాయి కదండి, సందీప్ యాజ్ సంజు, అనీష యాజ్ అమ్ము, అలాగా చేవెళ్ళ యాజ్ న్యూజిలాండ్ అని పడుతుంది. నేను అనవసరంగా చెప్పారేమో అనిపించింది. రాజశేఖర్ గారు అదిరిపోయింది సార్, మీతో ఆల్రెడీ నేను చేశాను. మీకు కొంచెం గ్యాప్ తర్వాత తెలుగులో చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ సార్. సినిమా తమ్ముడికి ఫంక్షన్ ఇప్పుడు నేను ఎక్కడ చూడలేదు. చాలా ఇది నా రెండోది సార్ వాళ్ళతో. అండ్ రన్ రేపు మార్నింగ్ రిలీజ్. అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఈ సినిమా చాలా చాలా స్పీడ్గా ఉంటుంది. థియేటర్లో మీరు అందరూ చూసి బాగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ మా అందరికీ మళ్ళీ పెద్ద హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమాలో పెద్ద హిట్ అండి. ఆ సాంగ్ని మళ్ళీ మేము పిస్తా సాంగ్ దాన్ని మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ వర్కౌట్ చేసాం. దానికి బెజవాడ అనే టైటిల్ పెట్టింది మటుకు అనిల్ గారే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం అనిల్ గారే. దానికి రఘు కుంచె గారిని ఒక్కసారి జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్. ఈ కాంబో ప్యాక్ చాలా హిట్ అయింది కాబట్టి ఇద్దరు కలిసి ఉండాలి. అసలు అంటే మంచి ఈ సాంగ్ ఇలా ఉంటే బాగుంటుంది, రఘు కుంచె గారు పడితే బాగుంటుందని అనిల్ గారు నేను అందరం అనుకుని ఈ సాంగ్ పాడటం, పెద్ద హిట్ అవటం. ప్రొడ్యూసర్ అనిల్ గారికి అండ్ డైరెక్టర్ అనిల్ గారికి, మా డిఓపి గారికి అండ్ మా హీరో గారికి, హీరోయిన్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ సుధాకర్ గారికి అండ్ మై కో యాక్టర్స్ యాజ్ వెల్. థ్యాంక్ యూ అండి. ఈ సినిమా డే 1 నుంచి ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి అందరికీ పేరు పేరున థ్యాంక్స్. ఎక్కడన్నా స్లో అయిందంటే రాజశేఖర్ కానీ నేను కానీ స్పీడ్ అని చెప్పేసి ఇబ్బంది పెట్టాం చాలా. ఈవెన్ ఈచ్ లైట్ బాయ్స్ దగ్గర నుంచి ట్రాక్ అండ్ ట్రాలీ ఇంకంతా రెడీ అనగానే 1 minute 2 minutes మ్యాక్సిమం 5 minutesలో షార్ట్ రెడీ అయిపోయేది. సో ఇంత స్పీడ్గా ఈ సినిమా పూర్తి చేయడానికి, అతి తక్కువ వర్కింగ్ డేస్లో పూర్తి చేయడానికి కోఆపరేట్ చేసిన అందరికీ మెనీ థ్యాంక్స్. అసలు ఈ సినిమా మొదలవటానికి కారణం అనిల్ గారు, సుధాకర్ గారు. సార్ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను, ఎందుకంటే నాకు నచ్చిన మంచి సినిమాని నా చేతికి అప్పచెప్పారు. నన్ను నమ్మి నాకు ఒక మంచి హీరోయిన్ని, ఒక మంచి టీంని ఏది అడిగితే ఇవ్వండి. అంటే అంతకుముందు సినిమాలు చేశాను, బట్ ఈ సినిమాకు ఉన్నంత కన్వీనియన్స్ ఇప్పటి వరకు ఇంత సపోర్ట్ కానీ ఇంత ఇది కానీ ఎక్కడ రాలే. సో ఎలాంటి థాట్ వచ్చినా దాన్ని కొత్తదనం అంటే వెంటనే టక్మని ఇది బాగుంది, బాగాలేదు, ఇది బాగుందని ఎప్పుడు సపోర్ట్, ఏ టైంలో అయినా సపోర్ట్. నైట్ ఏం కాల్ చేసినా సార్ ఇలా ఉంది ఏదైనా షేర్ చేసుకోగల వ్యక్తి అనిల్ గారు. చాలా థ్యాంక్స్ సార్ ఎలాంటి సపోర్ట్ ఇచ్చినందుకు. అలాగే సుధాకర్ గారు అన్నిటికీ ఫస్ట్ డే 1 నుంచి సెట్లోనే ఉన్నారు మాతోటి. అంటే ఒక ఫ్రెండ్ లాగా కోఆపరేట్ చేస్తా. అన్ని డిపార్ట్మెంట్లకు బాగా తెలిసి ఆయన. సో ఆయనకి థ్యాంక్స్. అలాగే మెయిన్ డిఓపి, ఈ సినిమాకి హార్ట్ అండ్ ఐ. సో తన కెమెరా కన్నుతోటి ఈ సినిమాని ఇంత అందంగా, ఈ ఆర్టిస్టులు ఇంత అందంగా, ప్రతి ఫ్రేమ్ని అంటే ఒరిజినల్ని ఎక్కడా మనం గుర్తు తెచ్చుకోని విధంగా ఇది అది కాదేమో అన్న భ్రమ కల్పించేలాగా ఈ సినిమా షూట్ చేసిన రాజశేఖర్కి మెనీ థ్యాంక్స్. ఐ లవ్ యూ సార్. అలాగే మా హీరో అండ్ హీరోయిన్ రీమేక్ సినిమా అనే ఫీల్ ఎక్కడా తీసుకురాకూడదని చెప్పేసి సందీప్ చాలా కష్టపడ్డాడు.
అంటే సటిల్ పర్ఫార్మెన్స్, అండర్ ప్లే చేసే క్యారెక్టర్ తను ఇప్పటివరకు చేయలే. సో దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేసి అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. అవుట్పుట్ రేపు మీరు డెఫినెట్గా చూస్తారు. ఏంటి సందీప్ ఇలాంటి పర్ఫార్మెన్స్ కూడా చేశాడా అని డెఫినెట్గా మీరు హ్యాపీ ఫీల్ అవుతారు. అలాగే అనీష, ఉన్న అతి కొద్ది మంది తెలుగు ఆర్టిస్టులో మేము ఫైండ్ చేసిన ఒక అమ్మాయి. ఇలా చాలామంది ఉన్నారు. బట్ థ్యాంక్ యూ అనీష, ఈ క్రూలోకి వచ్చినందుకు, కాస్టింగ్ క్రూలోకి నువ్వు వచ్చినందుకు. సందీప్ సినిమాల్లో హీరోయిన్ ఎలా ఉంటారు ఏంటని మీ అందరికీ తెలుసు. సో అలాగే బాబీ సిన్హా మెయిన్ పిల్లర్ ఆఫ్ ద మూవీ. అంటే కాస్టింగ్ క్రూలో క్యాస్ట్లో వచ్చిన పిల్లర్, హీరో, హీరోయిన్, వడ్డీ రాజా. ఈ 3 క్యారెక్టర్లే మిమ్మల్ని హాంట్ చేస్తాయి బయటకు వచ్చాక. అలాంటి క్యారెక్టర్ని వెతికి మళ్ళీ ఒరిజినల్ అతన్నే మాకు తీసుకొచ్చిన సుధాకర్ గారికి మెనీ మెనీ థ్యాంక్స్. డెఫినెట్గా ఈ సినిమా తర్వాత ఒక చాలా గట్టి ఇంప్రెషన్ వదిలిపెడతాడు మీ అందరి మీద. తెలుగులో నాకు తెలిసి చాలా పెద్ద ఆర్టిస్ట్ అవుతాడు ఆయన. రన్ ఈ మూవీ విల్ బి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మెమరీస్. ఎందుకంటే ఈ సినిమా ఏమనుకుని స్టార్ట్ చేసాము, ఇవాళ రేపు రిలీజ్ అవుతుందంటే కనుక ఆల్మోస్ట్ 100% ఆఫ్ వాట్ వీ థాట్ వీ కుడ్ అచీవ్ టు దిస్ ఫిల్మ్. ఏంటంటే పంపించేసేటప్పుడు నేను ఇందాకే అన్నాను, ఒక చిన్న పదం కనిపించింది నాకు, అది మిస్ అయిపోయాను. సో ఆ రేంజ్ ఆఫ్ పర్ఫెక్షన్కి రావటానికి ఇంత తక్కువ టైంలో ఎవ్రీ వన్, క్యాస్ట్ అండ్ క్రూ, ప్రతి ఒక్కళ్ళు డే అండ్ నైట్ కష్టపడ్డారు. అంటే ఇట్స్ ఎ ఛాలెంజ్ ద పీపుల్ హ్యాడ్ టేకెన్. March 23rd అనే డే we thought on the day 1, December 4th we announced the release date. And చాలా ఈజీగా March 4th కూడా రాగలం మనం. దట్స్ హౌ వి మేనేజ్ టు డూ ఇట్. దీనికి అంటే ఈ పర్టికులర్ టీమ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రూ, ఐఎమ్ హ్యాపీ దట్ ఐ విల్ బి డూయింగ్ ఎ మూవీ అగైన్ విత్ ద సేమ్ క్యాస్ట్ అండ్ క్రూ. డెఫినెట్లీ. ఎందుకంటే ఆల్రెడీ మా కెమెరామ్యాన్ గారు ఫస్ట్ నాకు ఆయన తెలీదు, అనిల్ రాజశేఖర్ గారు కావాలన్నారు. సార్ నీ ఇష్టం, బికాజ్ ఇట్స్ డైరెక్టర్స్ విష్, కెమెరామ్యాన్, ఎందుకంటే వాళ్ళిద్దరూ వాళ్ళ కెమిస్ట్రీ వర్క్ అవ్వాలని. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ మీరు అంతకుముందు చేసిన సినిమాల్లో ఎంత పేరు వచ్చిందో దీనికి అంతకంటే డబుల్ పేరు వస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ విజువల్స్ ఎవరు చూసినా, చోటా గారు ఒకటి చెప్పారండి, విజువల్స్ ఆర్ గ్రాండ్. ఇంత తక్కువ టైంలో కెమెరామెన్ చాలా బాగా చేశాను. ఇట్స్ ఎ వెరీ బిగ్ కాంప్లిమెంట్ ఫ్రమ్ హిమ్ బికాస్ హీ నోస్ అబౌట్ ద మూవీ అండ్ ఎవరిథింగ్. నెక్స్ట్ అనిల్ కనగండి, తను ఏదో సినిమా స్క్రిప్ట్తో నా దగ్గరికి వచ్చాడు. అండ్ బిఫోర్ దట్ నేను తన ఆడియో ఫంక్షన్కి, నోకియో ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను. అలాగే పరిచయం. తీసుకొచ్చినప్పుడు ఆల్ హీ షోడ్ మీ ఈజ్ ఒక షార్ట్స్ చూపించాడు. దెన్ ఈ మూవీ ఎవరు చేయగలరంటే, ఐ వాంట్ ఎ టెక్నికల్ పర్సన్ హూ కెన్ విజువలైజ్ ద స్పీడ్ అండ్ షార్ట్స్. అంటే స్టైలిష్గా ఉండాలి. ఎవరు చేయగలరు అంటే we shortlisted him, me and Sandeep, and ival I'm very very happy that our judgment is 100% perfect, 100% andi. And irrespective of the result, I know that ఏ హార్డ్ వర్క్ అయితే మనకు కావాలో టు డైరెక్ట్ ఏ మూవీ లైక్ దిస్, హీ కెప్ దట్ హార్డ్ వర్క్. అంటే ప్రతి దాంట్లో అనమాట. ఇట్స్ నాట్ ఇది సినిమా చేసాం వదిలేసాం అయిపోయింది మన పని అయిపోయిందని కాకుండా, ఎవ్రీ డిపార్ట్మెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఈ స్టాంప్ ఈజ్ దర్. హీ యూస్ టు వర్క్ హార్డ్. ఒక ప్రోమో కానివ్వండి, ఒక పోస్టర్ కానివ్వండి, ఎనీథింగ్. అంటే హాఫ్ ఆఫ్ మై వర్క్ ఈజ్ డన్ బై హిమ్. అంతకుముందు ఏంటంటే డైరెక్షన్ వరకు డైరెక్టర్ చూసుకునేవాడు, మిగతా అన్ని ఆ డిపార్ట్మెంట్ చూసుకోవాల్సి వచ్చేది. బట్ హీ డిడ్ ద ఎంటైర్ వర్క్ అండ్ ఐఎమ్ హ్యాపీ టు బి డూయింగ్ ఏ మూవీ వెరీ సూన్ విత్ హిమ్. థ్యాంక్ యూ. అనుకోకుండా ఇంత ఫాస్ట్గా అప్పటికప్పుడు డెసిషన్ సందీప్ చేయాలి, 20-25 days అవసరం అవుతుంది అనుకోకుండా 25 days వచ్చేసినాయి. అండ్ we did this movie and we are releasing this movie tomorrow. And as I told you, we'll be doing more and more movies. Anisha,
among the finds of this movie, you'll be one of the first. And ఎందుకంటే మొన్న డిటిఎస్లో చూస్తుంటే సౌన్ వాస్ టెల్లింగ్ ఏమై తెలుగు మైండ్ కదా, వీఆర్ వెరీ హ్యాపీ అని. దట్స్ ద హ్యాపీనెస్ వాట్ పీపుల్ హ్యావ్ టుడే. అంటే తెలుగు అమ్మాయి అనగానే ఆడియో ఫంక్షన్లో తను తెలుగు మాట్లాడుతుంటే పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. ఏంటంటే చిన్న చిన్న తెలుగు మాట్లాడితేనే హ్యాపీ ఫీల్ అవుతున్నారు. బట్ వెన్ హీరోయిన్ కుడ్ టాక్ కంప్లీట్ తెలుగు, ఇట్స్ వెరీ గుడ్ థింగ్. అండ్ ద వే షీ హ్యాడ్ యాక్టెడ్ ఇన్ అ మూవీ or the cooperation she has given throughout, it's awesome, and I wish her a very, very bright future. Thank you. Thank you so much. I will never forget. ఈ సినిమాలో నేను ఆడిషన్ చేసి సెలెక్ట్ అయ్యానండి. బట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ సందీప్ ఫర్ సెండింగ్ ఇన్ మై ఆడిషన్ సో థాట్ఫుల్లీ విత్ అదర్ ఆడిషన్స్. సో ఇంకా I can't forget, obviously, my music director, Sai Karthik Garu and Raghu Garu. Thank you so much for the wonderful songs, Andy. And all my other co-stars, thank you all a lot. Me andartho pan cheyadam, especially andar technicians tho, and na dialogues help chesaru direction department lo ayanto ekkadunaru. Okay. So మీ అందరితో పని చేయడం అది నా అదృష్టం అండి. సో ఇలాంటి టీం మళ్ళీ దొరకపోవచ్చు, ఐఎమ్ షూర్. సో ఐఎమ్ డెఫినెట్లీ గోన్ టు మిస్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా నా పర్సనల్గా చేశారు మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టైలిస్ట్ అండ్ మల్లేష్ నా అసిస్టెంట్, అందరికీ చాలా 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 పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ హోప్ టుమారో ఇస్ అ సక్సెస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. And I hope to work with all of you once again. ఆ సినిమాకి ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంటో 2 లైన్లో చెప్పాలంటే, మేము ప్రతి చోట చెప్పేది ఏంటంటే, మన కష్టాల్లో మన టైం బాగుంటే మనం ప్రపంచానికి పరిచయం అవుతాం, అదే మన టైం బ్యాడ్ అయితే ప్రపంచం మనకి పరిచయం అవుద్ది అంటారు. నా గుడ్లో బ్యాడ్లో నాకు ఎప్పుడూ తోడున్న అతి 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 తక్కువ వ్యక్తిలో ఒక మనిషి అనిల్ గారు. అది సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. అది మీకు ఆయన గురించి తెలిస్తే మీకు తెలుస్తుంది. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పీపుల్ ఐవ్ మెట్. అండ్ నేను ప్రాణం ఉన్నా కూడా ఎవరికైనా ఇస్తానని ఒక 3 లిస్ట్ నేను బెంగళూరులో చెప్పగలిగితే నా ఫ్యామిలీ కాకుండా అనిల్ గారు దాంట్లో ఉంటారు. సో మామూలుగా నా సినిమా ఎప్పుడైనా రిలీజ్కి వచ్చినప్పుడు రేపు ఎలా ఉంటుంది, ఆడియన్స్ నచ్చుద్దా, హిట్ అవుద్దా అని భయం ఎక్కువ ఉంటుంది. ఇవాళ జెన్యూన్గా చెప్తున్నానండి, నాకు అన్నిటికన్నా పెద్ద భయం ఏంటంటే, ఫస్ట్ టైం అనిల్ గారు నన్ను నమ్మి నా మీద డబ్బులు పెట్టారు. ఆయన పైసా పోకూడదు, పైసా వస్తుందా రాకపోయినా కాదు కానీ నా వల్ల ఒక పైసా కూడా పోకూడదు అని భయం నాకు ఎక్కువ ఉంది. సో ఎక్కువ నేను టెన్షన్ రేపు సినిమా కోసం అందుకే తీసుకుంటున్నాను. సో ఒక మంచి టీం, ఫ్రెండ్స్లా కష్టపడి పనిచేసాం, మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాం. హోప్ యూ ఆల్వేస్ స్టాండ్ బై అస్. అండ్ ప్లీజ్ థియేటర్కి సినిమా చూడండి, నచ్చితే 10 మందికి చెప్పండి. థ్యాంక్ యూ. భయం పెంచుకొని భరించాలి బ్రతుకునే మాట వదిలేరో.